మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, నరకంకి వెళ్తాము, ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనుకుంటాం. వాటి నుంచి తప్పించుకోవాలనుకోండి, మనం ఏదో తప్పు చేసాం, ఏదైనా తప్పించుకుంటే శిక్షలు తగ్గడానికి అవకాశం ఉంటుందా? పరిహారాలు కొన్నిటికి పరిహారాలు చెప్తారు జయ. ఎలా అంటే, ఏదో మన వల్ల ఒక తప్పు జరిగింది, ఇలా అయిపోయింది, దానికి ఏదైనా చేయొచ్చా, ఏదైనా చేసుకోవచ్చు. పొరపాటు మామూలుగా పల్లెటూళ్ళలో చెప్తే పిల్లిని చంపిన పాప. నా మనసులో అదే ఉందండి. పిల్లి చచ్చిపోయింది మా ఇంట్లో, లేదా ఎలుకని చంపేశాం, పాములను చంపేస్తారు, ఊళ్ళలో చేస్తారు కదా, గోవుని కొడతారు. ఇవాళ ఏదో ఆవు చేలో పడింది, పక్క వాళ్ళు ఆవుని దాన్ని కొట్టారనుకో, సాయంత్రానికి ఏదైనా పిల్లాడి కింద పడ్డమో, వీళ్ళే ముందు పడి పళ్ళు రాలటమో, ఇంట్లో ఏదైనా వస్తువు పోవటము, ఏదైనా పెద్ద వస్తువు పాడైపోవటము అయితే నువ్వు గోవుని కొట్టే పాపం వచ్చింది, నీకు పాపాన్ని పరిహారం చేసుకోమంటారు. పాప పరిహారార్థం ఏదైనా చెయ్యాలి, ఇట్లాంటివి చెప్తారు జయ. కాకపోతే మనం చేసిన పాపం పరిహారం చేయటము అంటే అది తప్పని మనకు తెలుసు. ఒక వ్యక్తికి తెలుసు కదా, ఒకడు చేసాడు పొరపాటు, వాడికి తెలుసు, వాడు మిగిలిన వాళ్ళందరికీ ప్రజల్లోకి తెలుస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ఏదో చేసుకుంటున్నాము, ఫలానా పాప పరిహారార్థం ఇది ఏమిటో ఉద్ధరించున్నాము, మన వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఈ తప్పు మిగిలిన వాళ్ళు చేయకుండా ఉంటారా జయ? ఉండరు. అక్కడి నుంచి కొన్ని పాపాలు చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు నేను నీకు చెప్పాను, అదేదో చేశానమ్మాయి నేను అని, నువ్వు విన్నావు, తిలా పాపం తలా పిడికాడు అంటారు కదా, అంటే విన్నప్పుడు మరి రాదా? అమ్మో మరి రాదు. నువ్వు ఆ రమ్మగారు ఇలా చేశాట అని నువ్వు ఎవరికో చెప్తావు, ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్తావు, ఆవిడేమో వాళ్ళ చెల్లెలకి చెప్తుంది, ఆ చెల్లెలేమో పక్కింటి ఆవిడకి చెప్తుంది. ఎంత దూరం వెళ్ళింది? ఇప్పుడు అందరూ పాలు పంచుకున్నట్టేనా? చెప్తే పోతుంది, నాకు మీకు పోతుంది, వినే వాళ్ళందరికీ దొరికేస్తారు, అందరు దొరికేస్తారు. అక్కడి నుంచి ఒక్కొక్కడు ఉంటాడు, విని అట్లా మింగేస్తాడు బావిలాగా. నూతులో రాయేసామనుకో మొత్తం కిందకి వెళ్ళిపోతుంది, బుడుంగని మునిగిపోయి ఏమీ మనం మాట్లాడదు. అదే నువ్వు చెరులో వేసావనుకో రాయి, ఏమవుతుంది? అది కదిలి 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 అంతే. స్నేహితులు ఎట్లా ఉండాలంటే బావిలో రాయి వేసినట్టు ఉండాలి. ఏ రహస్యమో మనది బయటికి చెప్పకూడదు. అదేదైనా ఎవరికైనా చెప్పినా అదేదో విపరీతమైన విషయంగా చెప్పకూడదు, ఏమిటంటే ఇలాట అంటే సరిపోతుంది చెప్పాల్సి వచ్చినప్పుడు కదా. ఇది చెయ్యాలి. అయితే ఈ పాపాల సంగతి చూద్దాం. పరిహారాలు. పూర్వం ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ ఆవిడ, కొంచెం పేదరాలు, ఒక సుమారైన ఇల్లు. ఆవిడ ఏం చేస్తుందట, పేడను మట్టి కలిపి ఇల్లు అలుక్కుంటుంది. ఇల్లు అలుకుతారు కదా, ఒట్టి పేడతోటి అలకరు, కొంచెం మట్టి కలిపితే అదేంటో గట్టిగా అవుతుంది, మట్టి చట్టగా ఉంటుంది, కదిలిపోకుండా. ఒట్టి పేడతో ఎప్పుడు అలుకుతారు? ఊరికే కాస్త పైన నున్నగా చేయడానికి గట్టి మట్టి నేలని కొంచెం పేడతో అలుకుతారు. మట్టి పేడ కలుపుకుని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుంది. ఒక్కో ఉండ అయ్యాక ఇంకో ఉండ తీసుకోవటము ఇల్లు అలుక్కుంటుంది. ఎవరికైనా ఇల్లు అలకటం తెలుసా? తెలియకపోతే బాగా పల్లెటూళ్ళల్లో చూడండి. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. మాది అలుకిల్లు కాదు, కానీ నాకు తెలుసు, అలుకిళ్ళు తెలుసు. మా చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉండేవి. మా పొయ్యి అలకటం ఒకటి నేను బాగా చూసేదాన్ని. పొయ్యి అలికి పెట్టేది మా రంగమ్మ, నేను చూస్తున్నదాన్ని. అంకమ్మ అలికేది, రంగమ్మ అలికేది. తర్వాత పాలేళ్ళ ఇళ్ళ దగ్గర ఆడుకునేదాన్ని నేను. వాళ్ళ ఇళ్లలో ఇల్లు అలకటం గొప్ప సరదాగా ఉండేది. మాకు కూడా అలుక్కునే ఇల్లు ఉంటే బాగుండేది చిన్నప్పుడు. అదో పిచ్చి కదా. దాన్ని ఇలా తెరలుగా అలికేవాళ్ళు అనమాట. ఇట్లా చేస్తే ఇల్లంతా ఇట్లా డిజైన్గా ఉండేది, బాగుండేది. ఈవిడ కూర్చొని అలుక్కుంటుంటే ఆవిడ మంచి పని ఒత్తిడిలో ఉంది. పండగ ముందు రోజులు ఏదో పప్పలు వండుకోవాలి. పిల్ల ఎవరో కాపురానికి వెళ్ళిన పిల్ల వస్తుంది, అల్లుడిని తేవడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చే లోపల అలికేయాలి, ముగ్గేయాలి, ఇల్లు ఆరాలి. అల్లుడింటో ఎంత పని ఉందో, ఎద్దడిగా ఉంది, పని ఒత్తిడి. ఆవిడ గబగబా అలికేస్తుంది. ఒక ముష్టివాడు చెవి కోసిన మేకలాగా బయట నుంచి పదే అరిచాడు. వచ్చేసరికి ఒళ్ళు మండిపోయింది. ఏమిటి కాల్చుకు తినేస్తున్నావు నువ్వు, పట్టు అని. ఏం చేసింది, ఈ మట్టి పేడ కలిపిన ఉండలనే కదా, ఉండ ఎత్తివాడు జోల్లో పడేసి. అయ్యో పడేసేసరికి అలా వాడన్నాడు, అమ్మ పెట్టకపోతే పోయావు, పెట్టనని చెప్పాల్సింది కదమ్మా. ఆ మట్టి ఉండ నా మొహాన్ని కుట్టినా బాగుండేది, జోల్లో వేసావు, పొద్దునుంచి అడుక్కొచ్చుకున్న బియ్యం పాడు చేసావు కదా తల్లి, బంగారు తల్లి, ఇంకోసారి ఈ వీధికి వస్తే అడుగు, నన్ను చెప్పించు కొట్టు నన్ను అనేసి వాడు కూడా 2 విసురులు విసురుకుని వాడు ఏమన్నాడో కూడా వినలా. ఆ మట్టి ఉండలు పెట్టి వాడు జోల్లో పారేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ పని చేసుకోవటం మొదలుపెట్టి వీడు నానా తిట్లు తిట్టిపోయాడు. ఆవిడ మర్చిపోయింది. కొంతకాలం తర్వాత మరణించింది. స్వర్గానికి ముందు నరకానికి తీసుకుపోతారు. స్వర్గానికి ముందు ఎవరిని తీసుకెళ్ళరు జయ. ఎవరైనా మన లెక్కలు తెలిసేది అక్కడ. ఎవరో మహాద్భుత పుణ్యం చేసిన వాళ్ళకి వాళ్ళు వచ్చి దేవదూతలు వచ్చి తీసుకుపోతారు. విష్ణు పార్షదులో, శివ పార్షదులో, దేవీ పార్షదులో
లేకపోతే దేవదూత ఎవడో తీసుకుపోతారు. సాధారణంగా అందరినీ ముందు నరకానికి తీసుకెళ్ళి వాళ్ళ చిట్టా చేసి, అమ్మాయి నీకు ఇంత పుణ్యం ఉంది, నీకు ఇంత పాపం ఉంది, ముందు పుణ్యం అనుభవిస్తావా పాపం అనుభవిస్తావా కనుక్కుంటారు. సరే ఈవిడ్ని పైకి తీసుకెళ్ళారు. పైకి తీసుకెళ్తే ఆవిడ నిలబడింది, చూడ చక్కంది, ఒక 35-40 సంవత్సరాలు ఆవిడ. చిత్రగుప్తుడు పుస్తకం తీశాడు. చిట్టా మొత్తం చెరచెరలాడుతూ చదివి, ఈవిడ మహాద్భుతమైన పుణ్యం చేసింది, వాడెవడికి ముష్టివాడికి మట్టి పేడ ఉండలు ముష్టి వేసింది. సరే దాన్ని ఆ దాన ఫలితం ఆవిడ అనుభవించాల్సిందే కదా అని చెప్పి తీసుకుపోండిరా ఈవిడ్ని అన్నాడు. ఆవిడ అనుకుంది, ఓహో నేను మహాద్భుత దానం చేశాను, దానికి ఏమిటో నాకు ఫలితం లభించబోతోంది అని అనుకుని, పదండి బాబు వెళ్దాం. తీరా అక్కడికి వెళ్తే మట్టి పేడ ఊకా కలిపిన ఉండలు 1,000 ఉండలు ఉన్నాయట అక్కడ. ఇవన్నీ దినాలు నువ్వని చెప్పారు. ఒక్కసారి ఎన్నిసార్లు ముష్టి పెట్టిందో ఆవిడకి ఒక గుప్పెడు బియ్యం, ఓ పట్టెడు అన్నం పెట్టే ఉంటుంది ఎప్పుడు. ఒక్క మాట చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాలి. శాస్త్రం ఇంత ఖచ్చితంగా ఉంటుంది. పాపపుణ్యాలు ఈ రకంగా కనపడతాయి. నువ్వు 100 సార్లు దానం చేసినా వచ్చే ఫలితం కంటే నువ్వు ఒక్కసారి చేయకూడని దానం చేసిన దాని దుష్కర్మ ఫలితం పెద్దది. దానికి ఎన్ని రెట్లు? 1,000 ఉండలు చేసి పెట్టారు అక్కడ. ఆ 1,000 ఉండలు తినమనేసరికల్లా లబోదిబోమని గోల పెట్టేసింది, ఏడ్చేసింది ఆవిడ. బాబు ఏదో ఉద్రేకంలో పంచాతకాని సమయంలో చేతినిండా పనుండి వాడు చెవికోసిన మేకలాగా నన్ను కాల్చుకు తినేశాడు, పోరా అన్నా పోలేదు. ఉద్రేకంలో చేసిన తప్పుకి ఇంత శిక్ష ఇస్తావా యమధర్మరాజా? నన్ను వదిలిపెట్టేసేయి, నన్ను భూమి మీదకి పంపించు, ఈ పాపాన్ని పోగొట్టుకుంటా నేను ఏదైనా చేసి. ఇంత శిక్ష నేను అనుభవించలేనని లబలబలాడిపోయింది. యమధర్మరాజు అన్నాడు, ఏమిటి దీన్ని పోగొట్టుకుంటావా నువ్వు? పోగొట్టుకోగలవా? సరే ప్రయత్నం చెయ్యి, ఇదేదో బాగుంది, ప్రయత్నం చేయి పోనీ అని మళ్ళీ భూమి మీదకి పంపాడు ఆవిడని. పంపితే ఆవిడకి ఎంతో సమయం ఇచ్చారు, 3 సంవత్సరాలు ఇచ్చారు. ఆవిడ ఈ పాపం పోగొట్టుకోవటానికి ఎంత మందిని అడిగిందో పరిహారం కనుక్కుంది. ఏం చేస్తే పోతుంది అంటే ఏం చేసినా పోలా. అది చివరికి ఇంకొక 4 రోజులు మిగిలింది. ఆవిడ అదృష్టానికి ఒక మహానుభావుడు ఒక ఆయన కనిపించాడు. ఆవిడ అన్నాడు, అమ్మాయి పరిహారానికి ఏముంది, నువ్వు పతివ్రతవి, కానీ నువ్వు వయసులో ఉన్నావు, ఓ పని చెయ్యి, పచ్చి వెలయాలి వేషం వేసుకో. నీ మనసులో ఆ భావం ఉండకూడదు, మనసు బాగుండాలి, పతివ్రత భావంతో ఉండు. వెలయాలి వేషం వేయి, అట్లా రోడ్డు మీద నిలబడి పమిటి జార్చి నుంచో. నిన్ను చూసి రకరకాల మాటలు ఆడతారే, వీళ్ళందరూ నానా మాటలు మాట్లాడతారు. ఆ మాట అన్నవాడు ప్రతివాడికి నీ పాపం వెళ్ళి కొంచెం అంటుకుంటుంది. నువ్వు దాన్ని పోగొట్టుకోగలుగుతావు. 1,000 పేడ ఉండల పాపం ఉంది నీకు. అందరూ తలా ఒక మాట మాట్లాడాలి, కొన్ని రోజులు చేయమన్నాడు. చివరికి వస్తోంది సమయం. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇంట్లో దేవుడి దీపం పెట్టుకుని 3 కాళ్ళకి దండం పెట్టి ఏదో ఒక పల్చటి చీర కట్టుకుని నెత్తి నిండా పువ్వులు, పేదల నోట్ల నిండా తాంబూలం వేసుకుని మూతులంచిలాగా తాంబూల రసం కారుతుండగా పోయి ఆ వీధి మొగదల్లో ఎక్కడో నుంచి. ఇక చూసిన వాళ్ళు చూసినట్టు పిచ్చి వాగుళ్ళు వాగుతారు కదా, వాగుతారా? మరి మనం మామూలుగా ఏదైనా ఎవరైనా ఎక్కడికైనా వెళ్తుంటే వాళ్ళ బట్టలు జారిన, వాళ్ళ బట్టలు బాగుండకపోయినా, వాళ్ళ బాడీ షేమింగ్ కూడా చేసినా కూడా పాపమేనమ్మా. అవన్నీ పాపాలే. మనం బాడీ షేమింగ్ చేయకూడదని ఇప్పుడు ఊరికే మర్యాద కోసం చెప్తున్నాం కాదు, అది పాపం. లావుగా ఉన్నారండి, పొట్టిగా ఉన్నారండి, కుడ్డికన్నని, చీకిరికళ్ళని ఏవో ఒకటి అంటాం, అవన్నీ పాపాలే. ఇక నానా రకాలుగాను మాటలు పడింది. అలాగే ఏడ్చుకుంటూ ఏం చేస్తుంది, లోపల ఏడ్చుకుంది, బయటికి మాత్రం ఈ వెలయాలి వేషమే వేసింది ఆవిడ పాపం. సరే ఆఖరి రోజు, ఇంకొక రోజు, ఆ రోజు సాయంకాలం ఆవిడ బయట అక్కడ నుంచుంటే రోడ్డు మీద ఒక మాలత, ఒక హరిజన స్త్రీ, భార్య భర్త వెళ్తున్నారు. ఇది అటు పోతూ ఎప్పుడో వీళ్ళ వాకిట్లో కొబ్బరి బొండాలు అవి కొట్టినప్పుడు కొబ్బరి పీచు అవి సవరించడానికి పని చేయడానికి వచ్చింది. అది చూసి ఏమందిట, చూడంగానే అమ్మ దండాల తల్లి కులాసాగా ఉన్నావా అమ్మ అని పలకరించింది. ఎప్పుడో ఆవిడ దగ్గర పని చేసింది అనమాట, గుర్తుపట్టింది అమ్మగారిని. అనేసరికల్లా భర్త అన్నాడు, ఏమిటే వెలయాలది, దాన్ని పలకరించేది ఏమిటి, అది దాని గుడ్డలు చూడు అసహ్యంగా రోడ్డు మీద నుంచుంది, దానికో దండం ఒకటి నువ్వు, అదేదో పెద్ద పతివ్రత శిరోమణిలాగా, ఏనాడని నీకు పనిస్తే మాత్రం అన్నాడు. అనగానే అయ్యోయ్యో ఎంత మాట అన్నావు, 1,000 పేడ ఉండల పాపంలో ఆఖరి ఉండని పుచ్చుకున్నావు నువ్వు. ఆవిడ పాపం పోగొట్టుకోవడానికి ఇక్కడ నిలబడింది. ఆ మాలత మహాభక్తురాలు, ఆమెకు తెలిసిపోయింది దానికి.
అబ్బా ఆహాహా. అందుకే దండం పెట్టింది, ఒక మాట కూడా అనకుండా. మొగుడికి తెలీదు, వాడు అనేసాడు. అనేసాడు. అనగానే ఏమైంది, ఆఖరి కోటి ఉండల్లో ఒక ఉండ వీడి పాలబడింది. పోగొట్టుకోవడానికి నుంచుంది స్వామి ఆవిడ, అంతే, అంతకంటే ఏమీ లేదు. రేపొద్దునే యమధర్మరాజు వస్తాడు ఈవిడ కోసం, కోటి పేడ ఉండలు ఆవిడ తినక్కర్లా, మీరందరూ పంచేసుకున్నారు. భూమి మీద ఉన్న ప్రతివాడును పంచుకుని ఆవిడకి పాపం పోయింది. ఆవిడ చేసిన పుణ్యలేశం ఏదైనా ఉంటే ఏ స్వర్గారోహణం ఏదో లభిస్తుంది. ఈ కథ చెప్పబడింది. అయితే ఇప్పుడు ఆమె ఏం చేసింది, పరిహారం కోసం ఇతరులని మోసం చేసే క్రియ కాదా ఇది? అంతేగా. ఇప్పుడు ఆవిడకి ముష్టివాడికి పేడ ఉండ దానం చేసిన పాప ఫలితం పోయి కొత్తది రాదు, వస్తుంది. దానిలాంటిది కాదు, ఇది ఇంకో రకం వస్తుంది. పేడ ఉండలు తినక్కర్లేదు, కానీ ఆవిడ ఏమట్టుండో తినాల్సిందే. అంతే. ఇతరులని తప్పుదోవ పట్టించిన పాపం ఎట్లా పోతుంది? పాపాలు పంచలేము, మన పాపాలని ఇతరులకి. మనది ఇప్పుడు తెలియదనుకో, నాకు నేను వాంటెడ్లీ చేయలే, నా దారిని నేను నుంచుంటే నన్ను ఎవరైనా ఏదైనా అంటే నా పాపాలు వాళ్ళు పంచుకుంటారు. తెలిసి చేసి నేను తెలిసి చేసినందుకు పంచుకున్న వాళ్ళు ఆ పేడబండల పాపం అయితే పోయింది, కానీ ఇతరులని వంచిన పాపం ఈవిడికి రానే వస్తుంది. కర్మల నుంచి తప్పించుకోలేము, పాపాల నుంచి పరిహారాలు చేస్తే కొంత పోతుంది కానీ మొత్తం పోదు. ఎస్, కొంత మనం పంచి పెడతాం. కొన్ని పురోహితుల ద్వారా, ఇప్పుడు మనమే చేయటం కాకుండా మనకు ఒకళ్ళు చెప్పారనుకో, అవును, వాళ్ళు ఆ క్రియ చేయించారనుకో, అప్పుడు కొంత తగ్గుతుంది. గ్రహదోషాలు ఉంటాయి మనకి, వాటికి పరిహారాలు చెప్తారు. అవునండి, పరిహారం చెప్తారు. పురోహితుడు, అమ్మ ఇది దానం చేయండి, ఇవి దానం చేయండి అంటే ఆ దానం పుచ్చుకున్న వాళ్ళ తాలూకు శక్తిని బట్టి మనకి ఈ గ్రహాల తాలూకు దోషాలు తొలుగుతాయి. అందుకని ఎవరికి పడితే వాళ్ళకి దానం కాకుండా సద్బ్రాహ్మలకి దానం ఇస్తే ఆ దానం పుచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సహస్ర గాయత్రి చేసుకుంటారమ్మా. ఆ దానం పుచ్చుకున్నటువంటి పాపం పోవటానికి వాళ్ళకి వాళ్ళు చేసుకోవాలి. జపం చేయకుండా కుదరదు. ఎప్పుడైతే మనం దానాలు ఇస్తామో ఆ దానం ఇప్పించే పురోహితుడే పుచ్చుకున్న వాళ్ళకి, అయ్యా సహస్ర గాయత్రి చేసుకోండి, 3 పూట్ల సహస్ర గాయత్రి చేయమని చెప్పేది కూడా ఉంటుంది. గాయత్రి చేయాలి, చేస్తేనే గాయత్రిలో చెప్తారు, యదహనాథ్ కురుతే పాపం తదహనాథ్ పరిముచ్యతే అని. యద్రాత్యాత్ కురుతే పాపం తద్రాత్ పరిముచ్యతే. ఏ పగలు చేసిన పాపం ఆ పగలు, ఏ రాత్రి చేసిన పాపం ఆ రాత్రి పోతుంది గాయత్రి చేస్తే. అందుకని దానానికి బ్రాహ్మడు అన్న నియమం ఎందుకు పెట్టారంటే వాళ్ళు త్రికాల సంధ్యావందనం చేస్తారు. చేయటం వాళ్ళ విధి, వాళ్ళకి చెప్పబడింది. ఇప్పుడు చేయట్లేదు అనుకో, కానీ చేసేవాళ్ళు ఉన్నారు కదా. అంతే, చేస్తే దక్కుతుంది ఫలితం వాళ్ళకైనా. అంతే కదా, చేస్తేనే ఆ బ్రాహ్మణ ఆ పుటక తాలూకు ప్రత్యేకత, అది నేర్చుకున్న తాలూకు ఇది అంతే వాళ్ళకి లభిస్తుంది. కాబట్టి పాపం పోగొట్టుకోవటం అంటే పంచటమే. దాని బదులు ఏం చేయాలి, పాపాలు చేయకుండా ఉండాలి, పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఏదైనా ఒక పొరపాటు మన వల్ల జరిగితే, ఎవరికి మన వల్ల నష్టం కలిగిందో వాళ్ళకి సమాధానం చెప్పుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అద్భుతమైన కథ అండి కదా, చిన్న కథే కానీ చాలా బాగుంది. నమస్తే. నమస్తే జై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.